వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలవనున్నారు. అనంతరం మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను కలవనున్నారు. అయితే అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన వారికి, మహిళలను దూషించిన వారికి జగన్ పరామర్శలా అంటూ విమర్శలొస్తున్నాయి. అటు జగన్ పర్యటనపై నెల్లూరు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ పర్యటన కోసం జన సమీకరణ చేయలేదని వైసీపీ నేతలు చెప్పారని, హెలీప్యాడ్ వద్ద 10 మందికే అనుమతి ఇచ్చామని, జైలు వద్ద 3కి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. జైలు వద్ద పబ్లిక్ కి అనుమతి లేదని, నిబంధనలు బ్రేక్ చేస్తే కేసులు నమోదు చేస్తామని ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. జగన్ పర్యటనకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నామని, రోడ్ షోలకు అనుమతి లేదని, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వద్దకు 100 మందికి మాత్రమే అనుమతి ఉందని క్లారిటీ ఇచ్చారు. బైక్ ర్యాలీకి అనుమతి లేదని, ప్లకార్డ్స్, బ్యానర్స్ ప్రదర్శిస్తే కేసులు తప్పవని, 30 యాక్ట్ అమల్లో ఉందని హెచ్చరించారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఆంక్షలు విధిస్తామని తెలిపారు. లైవ్ డ్రోన్స్ తో ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి యాక్టివిటీ కంట్రోల్ రూమ్ లో రికార్డు చేస్తామని వెల్లడించారు. జెడ్+ సెక్యూరిటీ ఉండడం వల్ల అందుకు తగ్గట్లుగానే జగన్ కు బందోబస్తు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి మీరు జైలుపై పరామర్శిస్తున్నారు. ఆయన వల్ల కారణం లేకుండా జైలుకి పోయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, వాళ్ళని ఎవరు పరామర్శించాలా? ఎన్ని ఆస్తులు నష్టం చేశాడు? దాని గురించి ఆ రోజున తమరు ముఖ్యమంత్రిగా కనీసం మందలిచ్చారా? ఆయన మా తల్లిదండ్రుల్ని, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళ తల్లిదండ్రుల్ని నీచంగా మాట్లాడుతుంటే మందలిచ్చారా? మీరు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వస్తున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించడానికి వస్తున్నారు. అక్కడ వల్లభనేని వంశీ దుర్మార్గంగా మాట్లాడితే ఆయన్ని పరామర్శించడానికి పోయినారు. స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ఒక ట్రెండింగ్ స్కామ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో, అది లిక్కర్ స్కామ్. ఎల్లుండి మీరు వచ్చి పరామర్శించే అతను ఏం చేశాడు, ఏం దుర్మార్గం చేశాడు, ఏం భాష వాడాడు కుటుంబాల మీద, ఇవన్నీ సినిమా చూపిస్తా.